ఒక విషయం ఉంది, మీరెవరో చెప్పని ఒక విషయం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం దానిలోకి వెళ్ళిపోతాం, దానికి వెళ్ళిపోతే ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఏ క్రిస్మస్కి మీకు చాలా ఆకర్షణీయమైన ఒక కార్యం జరుగుతుంది చెప్తారు ఎవరైనా? పిల్లలు ఏం చెప్పండి, క్రిస్మస్ తినమైంది చాలా ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఎవరైనా ఒకటి చెప్పండి, దాని గురించి మాట్లాడుతున్నాం. క్యాండిల్ లైట్ సర్వీస్, అది మాత్రం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. అది చాలా విలువైనటువంటి ఒక దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మెథడిస్ట్ చర్చి ఆ యొక్క సీనియర్ పాస్టర్ ఆయన క్యాండిల్ సర్వీస్ గురించి చెప్తూ 100 ఏళ్ళుగా ఈ క్యాండిల్ సర్వీస్ మేము జరుపుతున్నామని చెప్పి ఆయన చెప్పారు. క్యాండిల్ సర్వీస్ గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇక్కడ నేను ఏదో ఒకటి ప్రాక్టికల్ చేద్దాం అనుకున్నా కానీ అది బాగుంటుందో బాగుంటున్నది కొద్దిగా సహకరిస్తారు. 5 minutes, 5 minutes సహకరిస్తారా? ఒక 5 minutes బాబు అందరూ కొన్ని సహకరించారు. లైట్ ఆపరేషన్, లైట్ మాత్రం చూడండి. మీరు ఇప్పుడు ఏమైనా కనపడుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు నేనేమైనా ప్రత్యేకంగా కనబడుతున్నా, మీరేమైనా ప్రత్యేకంగా కనబడుతున్నారా? ఎవరైనా మాట్లాడతారు. అందరి దగ్గర ఇప్పుడు ఏముంది? మన దగ్గర క్యాండిడేట్స్ వచ్చినారు. ఓకే, ప్రైజ్ ఇప్పుడు ఏమైనా ప్రత్యేకంగా ఉందా? ప్రైజ్ ఏమన్నా సార్ వచ్చింది కదా. మనం పట్టుకున్న క్యాండిల్ ఏంటంటే నిజమైన వెలుగు ఉండేను, ఆయనలో జీవం ఉండేను. యోహాను సువార్తలో 1:9 ఆ వెలుగు ప్రతి ఒక్కరిని వెలిగించు వచ్చినది. హల్లెలూయా. చూడండి, ఇదే క్రిస్మస్. క్యాండిల్ లైట్ సర్వీస్ క్రిస్మస్ కి ప్రధానమైన ఆకర్షణ. యేసు, ఈ యేసు ద్వారా ఏం చేస్తామంటే ఓకే యేసుని తీసుకొని, నేను యేసుని తీసుకొని యేసు ద్వారా అంటే నిజమైన వెలుగు కదా, ఈ విధంగా నేను ఇప్పుడు చీకటి ఉందా లేదా చెప్పండి, ఇంకొకరిని వెలిగించడం. ఇది క్రిస్మస్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దీపావళి రెండేనే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు త్వరలో మనం అందరి చేతికి క్యాండిల్స్ వస్తాయి కదా. ఇలా లోకాన్ని ఆ జీవపు వెలుగుతో నింపడం కొరకు దేవుడు ఆసక్తి కలిగి నెరవేర్చిందే క్రిస్మస్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఈ చీకటి ఏది మీరు గుర్తుపెట్టుకోవాలి. చీకటి అనేది ఎంత భయంకరమైందంటే యెషయా గ్రంథం
9వ అధ్యాయంలో ఆ చీకటి గురించి ఏమని చెప్తాను ఏంటి చూడండి. 9వ అధ్యాయంలో 2వ వచనం నుండి చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకట్లో నడుచు జనులు. చీకట్లో ఎవరైనా సవ్యంగా తమ యొక్క తీరాన్ని చెప్పగలరా? వారు ఏదనుకున్నారో అది దాన్ని చెప్పగలుగుతారా? చెప్పాలి. వీళ్ళు చీకట్లో ఎవరైనా నడిచారా? కరెంట్ వైపు నడిచారా? ఇక్కడ పాపమేమో అక్కడ బాగున్నాడు అని చెప్పిన మీరు అడుగునా లేదా? చీకట్లో ఎవరైనా వాళ్ళ ఉద్దేశాల ప్రకారం వెళ్ళగలుగుతారా? ఆ చీకటి గురించి బైబిల్ ఏమిటంటే అది మరణ ఛాయ గల, అంటే దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది మరణ ఛాయ. చీకటి గురించి మీరు చూసినప్పుడు చీకటి మంచిదని బైబిల్ చెప్పదు, వెలుగు మంచిదని దేవుడు చూచాడు. ఈ చీకటి ఏంటి? ఎవరైతే సువార్త నమ్మలేదో, ఎవరు మారుమనసు పొందలేదో, ఎవరు ఆయన అంగీకరించి జీవించలేదో వారు అనుభవించేది చీకటి. వారు వెళ్ళేది కూడా చీకటి కదా. చీకటి గల చోట్ల పడవే పడతారని మాట ఉంది కదా చాలా చోట్ల. అంటే అది ఒక శిక్ష, అది ఒక వేదన. ఈ చీకటి అనేటువంటిది ఒక బందీగృహము, బంధించబడిన ఒక జీవితం. 23 సంవత్సరాలు నా జీవితం కూడా ఈ చీకటిలో బంధించబడింది. జీవితం ఏంటో తెలియదు, కుటుంబం అంటే ఏంటో తెలియదు, విలువలు తెలియదు, జ్ఞానం తెలియదు. నా జీవితంలో కూడా ఈ చీకట్లో చాలా వేసారిపోయి చివరికి ఏమనుకున్నానంటే, వద్దు, ఈ చీకటిలో నేను బతకలేను, జీవితాన్ని ముగించుకున్నామని స్లీపింగ్ టాబ్లెట్స్ ని సమకూర్చుకొని చనిపోయే వాళ్ళ అనుకునే తినాలని ఒకసారి కిరోసిన్ పోసుకోబోయి, మరొకసారి బావిలో దుఃఖపోయి భయపడదు, చస్తు కూడా ఘోరమైన చావు చాలేదని నేను నిద్రలో చనిపోదామని చెప్పని స్లీపింగ్ టాబ్లెట్స్ సమకూర్చుకున్నట్టు తిన్నాను. చీకటి గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. చీకట్లో నడుచు వారు గొప్ప వెలుగును చూస్తారు. దట్ ఈస్ ద క్రిస్మస్. అది చీకట్లో వేసారిపోయి, చీకటి అంటే వేడ కష్టానికి సూచన, చీకటి అంటే శిక్షకు సూచన, చీకటి అంటే ఇంకా ఏమంటాడంటే యోహాను సువార్త 3:19 ఏమంటాడంటే, ఆ తీర్పిదే వెలుగు లోకములకు వచ్చను కానీ జనులు తమ క్రియలు చెడ్డమైనందున వెలుగుని ప్రేమించగా చీకటిని ప్రేమించినని చెప్పారు. ఏంటిది చీకటి అంటే? వారిలో ఉన్న పాపమే చీకటి. పాపము ద్వారా మనుషులు జీవితం ఎటుపోతుందో తెలియడం లేదు. పాపము ద్వారా లేనిపోయి తెచ్చుకుంటున్నారు, తరతరాల శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఈనాడు మనిషి అనిపించే ప్రతి దానికి కారణం ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. ప్రియమైన దైవజనాలు, ఇటువంటి మరణంలో చాలా మంది ఉన్నారు. మీకు తెలుసా? మీ పక్కింటి వాళ్ళు, మీ పొరుగింటి వాళ్ళు, ఎక్కడ చూసినా కూడా ఏముంది? మరణ ఛాయలే. కనపడడానికి చాలా బాగా కనపడతారు, కానీ చీకటి అంటే రహస్యంగా వారి జీవితంలో వేదన ఉంటుంది, బతుకు అర్థం లేకుండా ఉంటుంది. నా జీవితం ఎన్నాళ్ళు ఇలాగా, నా జీవితం ఎన్నాళ్ళు అలాగా అని. అలాంటి సందర్భంలో కొవ్వొత్తి వెలిగించే ప్రతి బిడ్డ చేతిలో వెలిగించబడిన ఒక కొవ్వొత్తున్నట్లు యేసుక్రీస్తు మీ చేతిలో ఉంటే ఎంత వేదమా! ఈ వెలుగు ఎవరో పట్టుకొని ఆ వెలుగు తీసుకొచ్చి నన్ను వెలిగించినాడు. లేసుకొచ్చినట్టే నేను ఆత్మ అప్పటి నుంచి అన్ని అర్థం అవడం మొదలుపెట్టాయి.
జీవితం అర్థమయ్యడం మొదలుపెట్టింది. విలువ నేర్చుకుంటున్నా, తల్లి తెలిసింది, తండ్రి తెలిసినాడు, అక్క, చెల్లి, గురువు, దైవం అన్నీ తెలవడం మొదలుపెట్టింది. ఆ జ్ఞానం, దైవం అటువంటిది. నేను ఈ క్రొవ్వొత్తి తీసుకుని, ఏమన్నా క్రొవ్వొత్తి చెప్పండి, క్రొవ్వొత్తి ఏంటిది? జీసస్ క్రైస్ట్. నిజమైన వెలుగు తీసుకొని వెళ్ళి ఇట్లా మా అమ్మని అట్లా అనిపించేశాను. మా అమ్మ వెలిగింది, దేవునికి మహిమ కలుగుతుంది కాక. పచ్చి విగ్రహాలలో ఉన్నటువంటి మా కుటుంబంలో ఈ వెలుగు తన కార్యం మొదలైంది. మా అమ్మ నుండి ఏమైందంటే, మా అమ్మ నుండి మా అక్క చెల్లెలకి ఈ క్రొవ్వొత్తులు వెళ్ళి, మీరు క్యాండిల్ సర్వీస్ ఏదో చూస్తారనుకుంటారు కదా, ఇదే చూస్తాను. ఎంత హ్యాపీగా ఉన్నది క్యాండిల్ సర్వీస్. కానీ నిజమైన క్యాండిల్ సర్వీస్ ని మనం పురస్కరించుకుని చేస్తాం కదా. అలాగా నీవు నీ కుటుంబంలో నశించిపోయే ఒక వ్యక్తి దగ్గరికి, ఆ శిక్ష, ఆ పాపము నుంచి, జీవితం నుంచి ఒక వ్యక్తి దగ్గరికి ఈ వెలుగును తీసుకొని పోయినప్పుడు, ఈ వెలుగు తన కార్యం చేస్తూ వెలిగిస్తూ ఉన్నప్పుడు, ఆ వెలుగు పోతూ చీకటి ఖండించబడతావు. మరణ ఛాయలు పొరలు జామున వెలుగు కలిగెను, చీకటి రేఖలు విరిగి కరిగెను, నీతి సూర్యుడే ఆదరించెను కదా. క్రిస్మస్ ఆయన పండుగ ఎక్కువ నడుస్తారు. ఎంత అర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాక్యమైనటువంటి వెలుగు, ఎప్పుడైతే ఈ జీవపు వెలుగైనటువంటి యేసుక్రీస్తు కార్యము నీ ద్వారా ఇంకొకటి వెళ్తుంటారో, అప్పుడు స్టార్ట్ చీకటి కార్యాలన్నీ కూడా ఏమవుతాయి? అవి సమసిపోతాయి. అందుకే అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో వెలుగు అనేది లోకం. నేనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, వెలుగు ఎవరు? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమై. జీసస్ క్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైతే ఆ దావీదు చీకటిని వెలుగుగా మార్చినాయి, ఆయనైతే ఎవరైతే ఉన్నారంటే, నా దీపమును వెలిగించేవాడు నా చీకటిని వెలుగుగా చేయడం, సాతాను కార్యాన్ని నిర్వీర్యం చేస్తాడని చెప్పుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చేవాడంటే, నేను లోకమునకు ఈరోజు నీ చేతిలో ఒత్తి క్యాండిల్ మాత్రమే ఉండొచ్చు. ఒకవేళ ఈరోజు కాసేపట్లో నువ్వు గుర్తుపెట్టుకోవాలా, ఒట్టి క్యాండిల్ నీ జీవితంలో నువ్వు వేసారిపోతావు, సమాధానం లేక పడుతావు, చీకటి కేంద్రంగా నలిగిపోతావు. అయితే ఈ క్యాండిల్ నువ్వు ఎవరి ద్వారా నువ్వు వెలిగించినప్పుడు నీ జీవితం కూడా వెలిగించబడాలని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఇంకొక క్యాండిల్ వెలిగించేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఈ వారి క్యాండిల్ ని మాత్రమే కాదు, వారి బ్రతుకుల్ని కూడా నేను వెలిగించాలా, అది నా బాధ్యతని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కాక. ఒక్కరోజు ఒక్క వ్యక్తి నా జీవితాన్ని వాక్యం ద్వారా స్పందించకపోతే ఈరోజు నాకు ఈ వెలుగు లేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు నువ్వు? ఏంటంటే ఆ క్యాండిల్ ద్వారా ఏం చేయబోతున్నాము? ఇంకొక బ్రతుకుని యేసు క్రీస్తు ద్వారా ఎవరైనా వెలిగించగలుగుతాం. హల్లెలూయా. ఆ వెలుగు మంచిది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సూర్యుడి ద్వారా వచ్చే వెలుగే మంచిదైనప్పుడు, నీతి సూర్యుడైనటువంటి యేసు క్రీస్తు వెలుగు ఏమో చేస్తే ఆరోగ్యాన్ని కలిగిస్తుందని వాక్యంలో రాయబడింది. నీతి సూర్యుని కిరణాలు అవి ఎంత ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తాయంటే, అన్ని విషయంలో కూడా చీకటి కార్యాలని నిర్వీర్యం అవడానికి ఆ వెలుగే ఆధారమవుతుంది. ఏ చీకటిని నీ బాధ పెట్టినా, ఈరోజు దేవుని పక్షం నిలబడి మాట్లాడుతున్నాను, ఏ చీకటిని నీ బాధ పెట్టినా, ఇంకా కొద్ది రోజులు కానీ నువ్వు ఆలోచిస్తావు, ఈ మాట గుర్తు తెచ్చుకో, నీకు ఈ వెలుగు చాలు. హల్లెలూయా. వెలిగించేది జీవపు వెలుగు చాలు కదా. ఈ వెలుగు ఏదన్నా మామూలు వెలుగు కాకుండా జీవపు వెలుగు అని చెప్పి వాక్యం రాయబడింది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దైవజనమా, మన ఈ క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ ఎంత విలువైనదో దాని యొక్క నిజ అర్థం కూడా అంతకంటే గొప్పది. క్యాండిల్ పట్టుకొని అందరూ వెలిగించేటప్పుడంట ఆ జాన్ బ్యాక్స్ అనేటువంటి
మెథడిస్ట్ బిషప్ చెప్తాడు. ఆయన రాస్తారు ఏమంటే, ఈరోజు ఈ పిల్లల్ని వీళ్ళందరినీ కూడా క్యాండిల్ పట్టించి వెలిగించే పనులని తీసుకుని వచ్చాను. రేపు వీళ్ళు బ్రతుకుల్ని వెలిగించేటట్టు వారిగా వర్తిల్లుతారు. చెప్పండి ఏమన్నా, ఈరోజు క్యాండిల్ పట్టుకునే ప్రతి ఒక్కరు కూడా మరణ స్వయాన్ని విడగొట్టే గొప్ప సాధనంగా మారుదురు గాక. హల్లెలూయా. ఇక్కడ మనకు తెలుసు పైకి వచ్చినప్పుడే మెయిన్ అని చెప్పేసి ముగించుకున్నాం. ఏంటి చెప్పండి, మెయిన్ ఏంటి? మా కూడా ఏంటంటే మా చిన్న తయారు చేసేవాడు ఆయన తయారు చేసేవాడు డబ్బాలు తీసుకొచ్చి. ఏం చెప్పండి, ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిపోతే మనకి దొరికిపోతుంది. చివరిగా స్టార్ నుంచి అని చెప్పుకున్నాం. ఈ స్టార్ ఏంటంటే, ఇద్దరు తండ్రి కొడుకులు ప్రయాణం చేస్తా ఉన్నారంట. ప్రయాణం చేస్తున్నప్పుడు కొడుకు అడిగినట్ట, ఏనా ఇంటి మీద స్టార్ పెట్టారు ఏంటిది అని అడిగినట్ట. అప్పుడు కొడుకుకి తండ్రి చెప్పాడంట, స్టార్ పెట్టడంలో చాలా గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన ఆ క్రిస్టియన్ అందరూ పెడతారు కదా స్టార్, కానీ వాస్తవానికి స్టార్ పెట్టేది ఎందుకంటే దేశం కోసం, ప్రజల కోసం రాజ్యభారం కలిగి అవినీతిని అంతమొందించి శాంతి భద్రతల కోసం, ఒక సుసంపన్నమైనటువంటి ఒక రాజ్యం కోసం ఈ దేశంలో అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క వ్యక్తి యుద్ధానికి బయలుదేరారట. దేని మీద పోరాడడానికి? అవినీతితో, పాపంతో పోరాడడానికి వాళ్ళు బయలుదేరారు. కనుక మా ఇంటి నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు అని చెప్పి నిదర్శనానికి ఏం చేస్తారంట? ఆ స్టార్ పెడతారంట. స్టార్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుందా? అవునా అని చెప్పి ఇంకా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడికి ఇంకొక స్టార్ దేదీప్యమానంగా కనబడింది. అప్పుడు నాన్న అన్నాడంట, ఇల్లరైపోయాయి కదా, మళ్ళీ నీకు ఇంకా మళ్ళీ ప్రశ్నలు వచ్చిందని చెప్పంటే ఒకసారి చూడు అన్నాడంట. అలా పైకి చూసేప్పుడే తూర్పు దిక్కున ఒక నక్షత్రం మెరుస్తూ అనిపించిందంట. నక్షత్రం ఎప్పుడు చూడు అది చేసే పనే, దాని గురించి ఆలోచన మనకి రావాలి. 23 సంవత్సరాల నక్షత్రం గురించి నాకు ఆలోచన రాలేదు. ఈ పిల్లడు చాలా మంచోడు. మీరు ఎప్పుడైనా ఈ చూడండి, డిసెంబర్ 1 నుంచే స్టార్ పెట్టేస్తారు కదా. ఈ స్టార్లు చూడండి, ఆ స్టార్ చూసినప్పుడు ఎందుకు ఆ స్టార్ అని చెప్పి నువ్వు అడగలేదు, చెప్పేవాళ్ళు కూడా తెలియకుండా ఉండిపోయారు. కాబట్టి వాళ్ళు కూడా క్రిస్టియన్ కాబట్టి స్టార్ పెడతామని చెప్పారు. అప్పుడు ఈ తండ్రి అన్నాడంట, మా చర్చిలో పడేపడడానికి ఈ తండ్రి అన్నాడంట, నాన్న పరలోక రాజు దగ్గర నుంచి ఆయన కుమారుడు బయలుదేరిన దానికే స్టార్ ప్రతీక అని చెప్పాడు. యేసు ఈ లోకానికి బయలుదేరి వచ్చాడు. ఆయన భుజంలో ఏముంది చెప్పండి? రాజ్యం ఉంది. అదే యెషయా చెప్తున్నాడు. మనకి 6వ అధ్యాయంలో యెషయా కళ్ళు మూయబడడం గురించి అక్కడ తండ్రి ప్రతి వారి కళ్ళు చూస్తూ చూడనట్టు కళ్ళు మూయాలని చెప్పినట్టు. 7వ అధ్యాయం వచ్చినప్పుడు కన్యక గర్భము ధరించి కుమారుని కంటుందని చెప్పాడు. కొరింథీ పత్రికలో ఈ లోకస్తులు, ఈ లోక అధికారులకి మహిమ స్వరూపమైన క్రీస్తు బయట తెలియలేదు అని చెప్పాడు. ఒకరు తెలిసింటే వాళ్ళు ఆయన సిలువ వేసేవారు కాదు కదా. 7వ అధ్యాయంలో దేవుడు తన రాజస్వం చేశాడు. కన్యక ద్వారా రక్షకుడు ఈ భూమి మీదకి వస్తాడు. సాతాను కార్యాలన్నీ నిర్వీర్యం చేస్తాడు. ఇదే 9వ అధ్యాయం ముందు 8వ అధ్యాయంలో 2 వచనాలు పై చూస్తే వాళ్ళకి అరుణోదయం కలగదని చెప్పి వాక్యం ఉండదు. కానీ అయినను ఆ అధ్యాయము స్టార్ట్ అయితే అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు అని అంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. నీ జీవితంలో వేదన పొందిన నీ మీద ఉన్న మబ్బు నిలవదు. అదే క్రిస్మస్. హల్లెలూయా కదా. దేవునికి మహిమ కలుగును. ఎంత క్లియర్ చూడండి. నేను చచ్చి ఆత్మహత్య చేసుకుని నరకానికి పోసినటువంటి వాడి ఆ మబ్బు నా మీద నిలిచి దాని కార్యము చేయలేకపోయింది. కారణం ఏంటంటే ఏదైనాగా ఆలోచన చూస్తే ఏదైనాగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు
ఉండును, ఆయన భుజం మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. మా పేరు లేదంటే హల్లెలూయా, ఇదిగో ఆయన కుమారుడిగా వస్తాడు. క్రిస్మస్ అనేది మా జీవితంలో అవుతుంది. అందుకే క్రిస్మస్ జరుపుకోవాలి. క్రిస్మస్ జరుపుకోకూడదు అని ఇక్కడ వాళ్ళతో నేనే వివేచన. క్రిస్మస్ అంటే యేసు పుట్టాడు కదా, దేవుడు ఆతురపడి తన కార్యం వివేచాడు కదా, మనం అందరం కూడా ఏం చేద్దామని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆయనే రాకపోతే మరణశాలలో పెట్టిన వాళ్ళు మరణశాలలో అంటారు, చీకట్లో నడిచే వాళ్ళు చీకట్లో నడుచుంటారు, వాళ్ళ జీవితంలో చీకట్లోనే అంతవుతున్నారు. ఆయన వచ్చాడు కనుక ఆయన ఏం చేశాడు, మన జీవితంలో చీకటి పొరల్ని తొలగించాడు. ప్రైజ్ లార్డ్. నేటికి ఆ వెలుగు అధికమవడం మేము చూస్తాం. ఒక మంచి బోర్డు ఉంటుంది నిర్గమకాండంలో 10 తెగులు. ఒక తెగులు ఏంటో తెలుసండి, చీకటి. అయితే మొదటి పేతురు పత్రికలో ఆయన 2:9 అంటాడు, ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. సేవ చేసే ప్రతి జీవితం ధన్యమైంది. సేవకుడు పుట్టిన ప్రతి కుమారుడు ధన్యమైపోయాడు. ఆ సేవకుని కింద విశ్వాసం అమేసి ప్రతి విశ్వాసి ధన్యుడైపోయాడు. ఎందుకు తెలుసా అండి, మరణశాలలో పెట్టే మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాము. ఆ వెలుగులో మనం ఈరోజు చీకట్లో తడులో వారిగా లేవు కనుక ఆ వెలుగు ఎంతో గొప్పది. మరణపు ఛాయని కంటే కూడా అది ఎంతో గొప్పది. కనుక ఈరోజు నీ జీవితంలో క్యాండిల్ తీసుకొని ఇంకొక క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు కొన్ని జీవితాలను వెలిగించుకోవడం కోసం ఉన్నావని. ఒకవేళ క్రైస్తవ విశ్వాసమే దేవుని వాక్యం వింటున్నట్లయితే పిలుపు పత్రికలో ఉంటుంది, జీవవాక్యం చేతిలో పట్టుకొని ఎలా ఉన్నారంట, జ్యోతిలో ప్రకాశిస్తున్నారు. మనది ఆర్డినరీ జీవితం కాదు, మన బతుకులు ఆర్డినరీ బతుకులు కాదు. ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్ పట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక కాగడ పట్టుకునేటువంటి యోగులాగా మారిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగుతుందారా. తెలుస్తుందా, రన్ చేస్తూ ఆ యొక్క దేవుడిని పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఒక ఆయన కొంత దూరం నుంచి కొంత దూరం ఆ దేవుడిని పట్టుకొని వెళ్తాడు. ఇంకొక ఆయన ఎదురొస్తాడు, ఆ దేవుడిని పట్టుకుంటాడు, ఆయన వెళ్తాడు. ఇలా అది ఎప్పుడైనా చూసాడు, ఈ ఇంట్లో వెళ్తూ చివరికి ఒక పెద్ద ఉంటుంది అక్కడ దేవి, అది ఆమె అందిస్తారు, పక్కన అనేది పడుతుంది, రీచ్ అవుతారు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా నీ పిల్లల్లో నీ జ్యోతిని పట్టుకొని వెలుగులు చూపుతూ ముందుకు కొనసాగాలి. తలలోంచండి, ప్రార్థన చేస్తున్నాం.